హలో గైస్ వన్స్ అగైన్ వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ విత్ సాయి. సో ఇది మెషిన్ లెర్నింగ్ సిరీస్‌లో ఇది నా ఫస్ట్ వీడియో. సో ఇందులోను పెద్ద కష్టమేం లేకున్నాను. ఏఐ, ఎంఎల్, డీఎల్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఈ మూడిట్లికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అన్నది మనమైతే చూద్దాము. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి, మెషిన్ లెర్నింగ్‌కి, డీప్ లెర్నింగ్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి ఒకసారి మీరు కనుక గూగుల్‌ని అడిగితే మీకు 3 పెద్ద పెద్ద సర్కిల్స్ వస్తాయి. ఎలా అంటేని ప ఏ ఏ అన్న పెద్ద పూల్‌లోనో చిన్న మెషిన్ లెర్నింగ్ సర్కిల్ ఉంటుంది. ఆ మెషిన్ లెర్నింగ్ అన్న సర్కిల్‌లోనో డీప్ లెర్నింగ్ అన్నది ఉంటుందన్నమాట. సో, ఈ ఏఐ, ఎంఎల్, డీఎల్ ఏంటి అనాలంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటి అనాలంటే ఎప్పటినుంచో ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. ఆ ప్రయత్నం ఏంటి అనాలంటే ఎలాగైనా ఈ మెషిన్స్‌లోకి హ్యూమన్ ఇంటెలిజెన్స్ అన్నది పెట్టాలి అని చెప్పేసి చాలా రకాల ప్రయత్నాలైతే జరుగుతున్నాయి. ఎప్పుడో వరల్డ్ వార్ జరుగుతున్నప్పటి నుంచి ప్రయత్నాలైతే జరుగుతున్నాయి. అలన్ ట్యూరింగ్ అన్న అతను దీని మీద వర్క్ చేశాడన్నమాట. సో, ఈ అలన్ ట్యూరింగ్ అన్న అతను ఏదో వర్క్ చేస్తూ ఆయన క్రియేట్ చేసిన ఫార్ములాస్ నుంచి ఏం చేశారు అంటే ఎక్స్‌పెక్ట్ సిస్టమ్స్‌ని డెవలప్ చేశాడు. సో, ఇప్పుడు మనం మెషిన్ లెర్నింగ్ అంటే ఏఐ అని చెప్పేసి మనం ఎలా అయితే అనుకుంటున్నామో, అప్పుడు ఆ టైంలో ఏమనుకునేవారంటే ఈ ఎక్స్‌పర్ట్ సిస్టమ్స్ ఏదైతే ఉన్నాయో, ఇవే ఏఐ అని చెప్పేసి అనుకునేవాళ్ళనమాట. అంత అంతలా బజ్ ఉండేది. సో, దాని తర్వాత ఏమైంది అననంటే మెల్లిమెల్లిగా దీంట్లో ప్రాబ్లమ్స్ పిక్ అవ్వడం స్టార్ట్ అయింది. అయి ఏంటి అననంటేనే ఇప్పుడు ఈ ఎక్స్‌పర్ట్ సిస్టమ్స్ ఎలా ఉంటాయి అననంటే ఇఫ్ ఎల్స్ కేస్ తోటి ఒక లాజిక్ రాస్తూ ఉంటారనమాట. సో, ఆ లాజిక్ అన్నది లైక్ ఒక లిమిట్ వరకు అదైతే హ్యాండిల్ చేయగలదు. కానీ ఒకవేళ ప్యాటర్న్ రికగ్నైజ్ చేయాలంటే ఇప్పుడు ఆహ్, నా వాయిస్ ఇచ్చి నేను యెస్ అన్నానా, నో అన్నానా అన్న దాని వరకు అదైతే రికగ్నైజ్ చేయగలదు. ఒకవేళ యెస్, నో కాకుండా నేను ఇంకేమన్నాను అన్నది లైక్ ఇఫ్ ఎల్స్ కండిషన్స్ రాసుకుంటూ వెళ్ళిపోతే అది వర్క్ అవ్వదు కదా! సో, నేను ఏదైనా అనే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో, అన్ అప్పుడు ఏమవుతుంది అనంటే ఆహ్, మెషిన్ లెర్నింగ్ అన్న మెషిన్ లెర్నింగ్ అన్నది పుట్టిందనమాట. సో, ఈ మెషిన్ లెర్నింగ్ ఏంటి అననంటే ప్యాటర్న్స్‌ని రికగ్నైజ్ చేస్తదనమాట. సో, ప్యాటర్న్ రికగ్నైజేషన్ ఏంటి అననంటే సపోజ్ నేను ఆహ్, డాగ్ యొక్క ఇమేజ్ డాగ్‌కి, క్యాట్‌కి క్లాసిఫై చేయాలి అని చెప్పేసి నేను డిసైడ్ అయ్యాను నేను. సో, డిసైడ్ అయినప్పుడు నేనేం చేస్తానంటే మెషిన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్‌ను ఇమేజ్ క్లాసిఫికేషన్‌కి నేను యూజ్ చేస్తాను నేను. సో, అప్పుడు ఏమవుతుంది అననంటేనే ఇమేజెస్‌లోను లైక్ ప్యాటర్న్స్ అన్నది రికగ్నైజ్ చేయటం స్టార్ట్ చేస్తదనమాట. సో, నేను ఏం చేస్తానంటే మెషిన్ లెర్నింగ్‌లో నా ఇమేజ్‌లోను ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో లైక్ డాగ్‌లోను, క్యాట్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? లైక్ డాగ్‌కొచ్చేసి ఆహ్, పొడవైన చెవులుంటాయి. అలాగే మీసాలుంటే అది క్యాట్ అని చెప్పేసి ఆహ్, అలాగా ఫీచర్స్‌ని హైలైట్ చేసుకుంటా. ఆ ఫీచర్స్ ఎలా హైలైట్ చేస్తామన్నది కూడా ఈ మెషిన్ లెర్నింగ్‌లో మీకైతే క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. అలా ఫీచర్స్‌ని హైలైట్ చేస్తాను. ఏం చేస్తాము అననంటే మెషిన్‌కి ఆహ్, లైక్ ఒక మోడల్‌కి ఫీడ్ చేస్తామనమాట. ఆ ఫీడ్ చేసినప్పుడు ఒక్కోసారి కరెక్ట్, రాంగ్ అలాగా క్లాసిఫై చేసుకుంటూ ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో అది ఎలా వస్తుంది అననంటే ఒక 95% ఒక 97% అలా యాక్యురసీ తోటి కరెక్ట్‌గా గెస్ చేయడం స్టార్ట్ చేస్తదనమాట. సో, ఇక్కడ ఈ ఎక్స్‌పర్ట్ సిస్టమ్ కన్నాను ఈ మెషిన్ లెర్నింగ్ అన్నది ఇంకొద్దిగా బెటర్‌గా పెర్ఫార్మ్ చేయడం స్టార్ట్ అయింది. దాని తర్వాత ఏమైంది అంటే డీప్ లెర్నింగ్ అన్నదొచ్చిందనమాట. సో, ఈ డీప్ లెర్నింగ్‌కి, మెషిన్ లెర్నింగ్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అననంటే, ఈ మెషిన్ లెర్నింగ్‌లోను ఆహ్, ప్యా మెషిన్ లెర్నింగ్ కూడాను ప్యాటర్న్ ఎలా అయితే రికగ్నైజ్ చేస్తదో, డీప్ లెర్నింగ్ కూడా అలాగే ప్యాటర్న్ రికగ్నైజ్ చేస్తది. కాకపోతేని మెషిన్ లెర్నింగ్‌లో మనం ఏం చేయాల్సుంటుంది అననంటే, ఇప్పుడు ఫీచర్స్‌ని హైలైట్ చేసి ఫీచర్స్‌ని ఫిల్టర్ చేసుకొని మనం ఇవ్వాలన్నమాట. కానీ డీప్ లెర్నింగ్‌లో అలా అవసరం లేదు. మనం డీప్ లెర్నింగ్ ఏం చేస్తది అంటే ఫీచర్స్‌ని తనంతట అదే ఐడెంటిఫై చేసుకుంటది. అది బా ఆహ్,
బౌండరీ కండిషన్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని, అది ఫీచర్స్‌ని ఐడెంటిఫై చేస్తుందన్నమాట. ఈ డీప్ లెర్నింగ్‌లో ఏంటి అననంటే, మనకి ఈ డీప్ లెర్నింగ్ అన్నది మన బ్రెయిన్‌ని నుంచి ఇన్‌స్పైర్ అయ్యి ఈ డీప్ లెర్నింగ్‌ని క్రియేట్ చేశారనమాట. ఇందులో పర్సెప్ట్రాన్ అన్న ఒకటుంటుంది. పర్సెప్ట్రాన్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ సిమిలర్ టు మన న్యూరాన్. కానీ ఈ డీప్ లెర్నింగ్ ఏదైతే ఉందో చాలామంది ఏమనుకుంటారంటే డీప్ లెర్నింగ్ అన్నది లైక్ మెషి మన బ్రెయిన్ యొక్క ఇంటెలిజెన్స్‌ని అచీవ్ చేసింది అని చెప్పేసి అని అనుకుంటారు. సో, కానీ అది కానే కాదనమాట. అది అబద్ధం. ఈ ఈ ఈ డీప్ లెర్నింగ్ అన్నవి లైక్ ఏంటి అననంటే ప్యాటర్న్‌ని రికగ్నైజ్ చేయగలదు. సో, ఈ ఈ ఇంటెలిజెన్స్‌లోను ప్యాటర్న్ రికగ్నైజేషనే కాకుండాను చాలానే ఉంటాయి. ఎలా అంటేనే క్రియేటివిటీ ఆ! ఇంకా లైక్ ఇప్పుడు ఆహ్, క్రియేటివిటీని మనము మెజర్ చేయగలమా? మెజర్ చేయలేం. మనము ప్రేమను మెజర్ చేయగలమా? మెజర్ చేయలేం. సో, ఏదైతే మనం మెజర్ చేయగలమో దాన్ని ప్యాటర్న్స్ అని చెప్పేసి అంటూ స్టార్ట్ చేశారు. సో, ఈ ఏదైతే మనం మెజర్ చేస్తున్నామో దాన్ని ప్యాటర్న్స్ అంటాం. సో, ఈ ప్యాటర్న్స్ మాత్రమే రికగ్నైజ్ చేయగలదన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న దాని నుంచి క్రియేట్ చేయగలదు గానీ, లేని దాన్ని తెచ్చి పెట్టలేదు. ఏది ఈ మెషిన్ లెర్నింగ్. అంటే ఇది గిబ్లీ అంటున్నారు గానీ ఆహ్, లైక్ ఆల్రెడీ ఉన్న స్టైల్‌ని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తుందే గానీ, కొత్త స్టైల్‌నయితే క్రియేట్ చేయలేకపోతుంది కదా! సో, అది క్రియేట్ చేస్తేనే చాలా పెద్దది అచీవ్ చేసినట్టు. సో, అది ఇంకా ఇప్పటిదాకా అయితే అచీవ్ చేయలేదన్నమాట. సో, అది అచీవ్ చేసే జర్నీలో ఉన్నాం మనం. సో, ఇ ఇక్కడికి ఆహ్ ఇక్కడికి మీకేం అర్థం కావాలి అననంటే, మన డీప్ లెర్నింగ్ ఏదైతే ఉందో ఇట్స్ నాట్ ఎ హ్యూమన్ ఇంటెలిజెన్స్. లైక్ ఇట్స్ నాట్ ఇట్స్ అది హ్యూమన్ ఇంటెలిజెన్స్ కానే కాదు. సో, ఈ ఈ పర్సెప్ట్రాన్స్ ఏదైతే ఉన్నాయో ఇట్ ఈస్ సిమిలర్ టు లైక్ మన న్యూరాన్ ఎలా అయితే పనిచేస్తదో, అలా మిమిక్ చేయడానికి ట్రై చేస్తదనమాట. సో, ఈ మెషిన్ లెర్నింగ్‌లోను లైక్ డిఫరెంట్ లేయర్స్ ఉంటది. ఆ డిఫరెంట్ లేయర్స్ ఏం చేస్తది అననంటే, మనం ఇచ్చిన డేటా నుంచి ఫీచర్స్‌ని ఐడెంటిఫై చేసుకొని ఆహ్, హ్మ్, అది హైలైట్ చేసుకొని లైక్ బౌండరీస్‌ని అర్థం చేసుకొని, హైలైట్ చేసుకొని అది డాగా, క్యాటా అన్నది అర్థం చేసుకుంటది. అదే మెషిన్ లెర్నింగ్‌లోను ఫీచర్స్‌ని మనమే డిటెక్ట్ చేసి మనం ఇవ్వాల్సుంటుందనమాట. కానీ డీప్ లెర్నింగ్‌లో వచ్చేసి ఫీచర్స్‌ని దానంతట అదే ఐడెంటిఫై చేసుకుంటుంది. సో, ఇక్కడ మీకొకటి అర్థం అవ్వచ్చు. లైక్ అంటే మెషిన్ లెర్నింగ్ కన్నా డీప్ లెర్నింగ్ అన్నది చాలా బెటరా అనంటే కానే కాదు. ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ ఎప్పుడు యూజ్ అవుతది అననంటే ఇప్పుడు లైక్ రాగా మాట్లాడాలి అననంటే గుండి సూది పైన గుండి సూదిది ఆహ్, అవ్ గొడవలు లైక్ కత్తి పని కత్తిది అన్నట్టు. లైక్ అంటే ఇప్పుడు గుండె సూది వచ్చేసి కుట్టడానికి యూజ్ చేస్తాం. కత్తొచ్చేసి ఎవ మ ఎవరినైనా హత్య చేయడానికి యూజ్ చేస్తాం. సో, దానికి దీనిది, దీనికి దాన్ని యూజ్ చేయలేం కదా! సో, సేమ్ ఇక్కడే అనుకోవచ్చనమాట. సో, ఈ మీ ఈ డీప్ లెర్నింగ్ ఏదైతే ఉందో, ఈ డీప్ లెర్నింగ్ అన్నది లైక్ టూ ఎక్స్‌పెన్సివ్ అవుతదనమాట. లైక్ కొన్ని టాస్క్స్. సో, ఎలాంటి టాస్క్స్ అంటే ఫర్ సపోజ్ మన దగ్గర చాలా చిన్న డేటా గనక ఉంటేనే, ఈ డీప్ లెర్నింగ్ ఏదైతే ఉందో, ఇది చాలా ఎక్కువైపోతదనమాట. లైక్ అంటే టూ మచ్ కాస్ట్ ఎక్కువైపోతది. లైక్ అంటే ప్రాసెసింగ్ చాలా ఎక్కువైపోతది. అదే దీనికోసం మెషిన్ లెర్నింగ్ అన్నది సరిపోతదనమాట. మీరనుకోవచ్చు లైక్ అంటేనే అయితే ఎక్కువ డేటా అన్నది ఉంది కదా! ఎక్కువ డేటా అన్న పైలప్ అయిపోయింది కదా! సో, డీప్ లెర్నింగే నేర్చుకుంటే బెస్ట్ కదా! అనుకోవచ్చు. అక్కడే మీరు తప్పుగా ఆలోచించారు. ఎందుకు అన్నానంటే 90% ఈ లోకంలోను స్మాల్ డేటానే ఉంది. ఓన్లీ 10% మాత్రమే లాస్ట్ డేటా ఉంది. మీరే ఊహించుకోండి. లైక్ ఇన్స్యూరెన్స్ గాని, ఫినాన్స్ గాని ఇలాంటి చిన్న బిజినెస్ వాళ్ళుంటారు కదా! వీళ్ళే ఎక్కువ మందుంటారు. 10% ఎలాంటోళ్ళుంటారంటే ఫేస్‌బుక్, గూగుల్‌లో, మెటా అలాంటివి
అలాంటి వాళ్ళు లైక్ ఓన్లీ 10% ఉంటారు. చిన్న చిన్న బిజినెసెస్‌కి ఏమవుతుంది అనంటే మెషిన్ లెర్నింగ్ అన్నదే వర్క్ అవుతుంది. అదే పెద్ద పెద్ద బిజినెసెస్‌కి డీప్ లెర్నింగ్ అన్నది అదే పెద్ద పెద్ద డేటా ఉంటేనే అక్కడ డీప్ లెర్నింగ్ అన్నది హెల్ప్ అవుతదనమాట. సో, ఈ వీడియో కంటే మీకు ఏఐకి, ఎంఎల్‌కి, డీప్ లెర్నింగ్‌కి డిఫరెన్స్ ఏంటి అన్నది మీకు అర్థమయ్యే ఉంటది. సో, ఇదొచ్చేసి మెషిన్ లెర్నింగ్ యొక్క సీరీస్. సో, ఈ వీడియో కంటే ఓకే. నెక్స్ట్ వీడియోలోను టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ గురించయితే నేర్చుకోబోతున్నాం. థాంక్ యూ.